హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే ఫ్రిడ్జ్ కవరు ఎలా స్టిచ్ చేసుకోవాలి జేబులు పెట్టి అయితే చూపించేస్తున్నాను. అయితే మన దగ్గర ఉన్న బెడ్షీట్స్తో కానీ లేదంటే డోర్ కటర్స్తో కానీ లేదంటే సోఫా కవర్స్ ఉంటాయి కదా, వాటితో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర సోఫా కవర్స్ అయితే కొత్తవి ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్ కవర్ అయితే పాడైపోయింది. వెనకాల చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్కి వేసింది మొత్తం పొరలు పొరలు వచ్చేసింది. అందుకోసం అని చెప్పి నేనైతే కొత్తదైతే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను రెండు సోఫా కవర్స్ అయితే చిన్న సైజువి రెండు వాడుతున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఒకటి రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద ఒక రాంగ్ సైడ్ అయితే పెట్టుకొని ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు కూడా స్క్వేర్గా ఉన్నాయి చూసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి. రౌండ్ తిరిగింది ఉంటుంది కదా, ఆ రౌండ్ తిరిగింది అయితే మనకి లోపల వైపు వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. స్ట్రైట్గా ఉన్న పీసులు అయితే మనకు ఫ్రిడ్జ్కు అటువైపు ఇటువైపు కొంచెము కిందికి వేస్తాం కదా, అలా ఉండేలాగైతే చూసుకోవాలన్నమాట. అలా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటేనే మనకు కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ జేబులలో ఏమైనా పెట్టినా కూడా వెయిట్కి అనేది ఆగుతుంది. చూసారు కదా, ఇలా లోపల రౌండ్ తిరిగింది ఉంది కదా, లోపలికి ఒక స్టిచ్ అయితే వేసేసాను, డబుల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్కి అయితే వేసి చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్కి వేస్తే మనకు ఎంత సైజ్ తీసుకోవాలన్నది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంటే ఫ్రిడ్జ్ కవర్ తీసి అట్లా వేయాల్సిన పని లేదు. జస్ట్ ఆ సైజు అటువైపు ఇటువైపు ఎంత ఉండాలన్నది మనం సైజ్ చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా కొంచెం పెద్దగా కిందికి వచ్చేలాగా కూడా వేసుకోవచ్చు. నేను రెండు మ్యాట్స్ అయితే తీసుకున్నా అని చెప్పాను కదా, ఆ రెండు మ్యాట్స్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇవి సోఫా మ్యాట్స్ మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను. ఫ్రిడ్జ్కు మంచి మ్యాచింగ్ ఉంటుందని చెప్పైతే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఈ కట్ చేసిన పీస్నే రెండు పీసుల్లాగా జాయింట్ చేసేస్తాను. రెండు పీసుల్లాగా కట్ చేసుకొని ఈ క్లాత్కి అయితే జాయింట్ చేస్తాను అనమాట. మనకు చుట్టూ కూడా ఎక్కడైతే కట్ చేసామో కూర లేని వైపు ప్రతి దగ్గర కూడా మనము కంపల్సరీగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ థ్రెడ్స్ అనేవి ఎక్కువగా రావు, కానీ పోగులు కనిపించేస్తాయి కదా, అలా లేకుండా రెడీమేడ్ దానిలాగానే ఉండాలి అంటే మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా రెండు మడతలు వేసుకున్న తర్వాత ఇది జేబు కోసం అన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీన్ని రెండు మడతల్లాగా ఫోల్డింగ్ వేసి మధ్యలోకి అయితే ఒక కట్ అయితే పెడుతున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్నది ఒకవైపు కూర వచ్చింది కదా ఒక పీస్కి, ఇంకొక దానికి రెండు వైపులా స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా లోపల వైపు అయితే ఒక ఫోల్డింగ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడ కూడా బయటికైతే కనిపించదు, లోపల జోబులలోకే వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకవేళ చిన్న చిన్న థ్రెడ్స్ ఏమైనా బయటికి వెళ్ళినా కూడా ఇది ఎంత వాష్ చేసినా కూడా అస్సలు పాడవదు కదా. కొంచెం డార్క్ కలర్ తీసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది, అంటే ఉతుక్కోవడానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట. నేను ప్రత్యేకించి క్లాత్ అయితే ఏం కొనలేదు. సోఫా కవర్స్ ఉంటే వాటినే రీయూజ్ చేస్తున్నాను అనమాట. ఇవేంటంటే కొత్తవి వాడనివి కాబట్టి నేను కొత్తగా ఫ్రిడ్జ్ కవర్ అయితే మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా అని చెప్పి అయితే ఇలా చేస్తున్నాను. ఇంకా పాత తీసేసి దీన్ని అయితే వేసేస్తాను అనమాట. ఇలా రెండు వైపులా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకొక దానికేమో మనం రెండు కట్ చేసుకున్నాం కదా, ఇంకొక దానికేమో ఒకవైపు కూర వచ్చింది, ఒకవైపు ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకు ఫ్రిడ్జ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అది ఒకవైపు కూర వచ్చింది, ఇంకొక వైపు ఏమో మనకి రాలేదన్నమాట. అది మనం కట్ చేసాం కాబట్టి దాన్ని కూడా ఫోల్డ్ చేసి అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఫ్రిడ్జ్కి వేస్తాం కదా, అలా వేసినప్పుడు సేమ్ రెడీమేడ్ ఎలాగుంటుందో అలాగే మనమైతే ఇప్పుడు ఒక పెద్ద కుట్టు అయితే పెట్టుకొని, అంటే పెద్దగా ఒక రెక్టాంగిల్ షేప్లో వచ్చేలా క్లాత్కి అయితే స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ మీద పెట్టేసుకొని వేసుకోవాలి. అది నేను చూపిస్తున్నాను ఏ విధంగా వేసుకోవాలి అన్నది. ఇలా మనకి ఎక్కడ కట్ చేస్తే అక్కడ కంపల్సరీగా మనం ఇట్లా ఒక్క ఫోల్డింగ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ అవసరం లేదనమాట. ఇలా మొత్తం కూడా స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా, అన్ని పీసులు వేసుకోవడం అయితే అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్లయితే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దానికైతే ఇప్పుడు స్టిచ్ వేసాం కదా, దీని మీద ఈ జేబులు ఎలా వేసుకోవాలో నేను చూపించేస్తున్నాను అనమాట.
మనకు కావాలి అంటే 4 బాక్సెస్ లాగా పెట్టుకోవచ్చు, 3 బాక్సెస్ లాగా పెట్టుకోవచ్చు. ఒకవైపు ఇంకా పెద్దగా కావాలి అనేసి అనుకుంటే మధ్యలో స్టిచ్ వేసుకోకుంటే సరిపోతుందన్నమాట. ఈక్వల్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను చెప్పాను కదా, రెక్టాంగిల్ షేప్లో అంటే 3 వైపులా వేసుకోవాలి, ఒక వైపు అయితే వేసుకోకూడదు. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆ జేబులో ఏది పెట్టినా కూడా మనకు ఊడిపోకుండా ఉండాలి కదా. అందుకోసం ఏది కుట్టినా కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకు కొంచెం గట్టిగా ఉంటుంది, ఊడకుండా. ఇలా మొత్తం క్లాత్ అంతా సరి చేసుకుంటూ చుట్టూ కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా కదా, ఇలా కార్నర్స్ కూడా కరెక్ట్గా తిప్పినట్లయితే మనకు ఇలా రెక్టాంగిల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మూలలు కూడా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీని మీద నుండి డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా చుట్టూ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాం కదా. అదేవిధంగా మనం జేబులు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా, మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతకీ నేను స్టిచ్ చేసిన ఫ్రిడ్జ్ కవర్ ఎలా ఉందన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూసారు కదా, టేపునైతే మనము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జోబు మనం స్టిచ్ చేసాం కదా, దానికి పెట్టుకొని మధ్యలోకి ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ చేసుకొని ఇదే టేపుని ఇట్లా మడతలు వేసుకుంటూ ఇలా వేసుకున్న మార్కింగ్ ప్రకారం అయితే ఎలా స్టిచ్ అనేది వేసుకోవాలి రఫ్ చేస్తూ అన్నది ఇక్కడ చూపిస్తాను, చూడండి. మరి ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను హ్యాండ్ పెట్టి అయితే ఆ విధంగానైతే వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మార్కింగ్ వెంబడే స్టార్టింగ్ నుంచి మనం ఎక్కడి వరకు అయితే ఇది రెక్టాంగిల్ షేప్లో వేసుకున్న పీస్ ఉంది కదా, అక్కడి వరకు అయితే ఇలా వేసుకొని రఫ్ చేసుకొని మళ్ళీ వెనక్కి అనేది పాదంకి మళ్ళీ మన వైపు వచ్చేలాగైతే క్లాత్ అనేది తిప్పుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నేను 4 బాక్సెస్కి అయితే మార్కింగ్ చేశాను కదా, ఇలా 4 డబ్బా షేప్లోనైతే వేసుకోవాలన్నమాట. అయితే మనకు జేబులు 4 వచ్చేస్తాయి. మనకు మామూలుగా ఫ్రిడ్జ్ కవర్స్కి అయితే 3 ఉంటాయి, కానీ నేను ఇది కొంచెం సోఫా కవర్ కదా, కొంచెం పెద్దగా ఉంది, డస్ట్ కూడా పట్టకుండా ఉంటుంది ఫ్రిడ్జ్కి అని చెప్పి అయితే మొత్తం ఉంచేసాను అనమాట. ఇంకా పొడవులో ఇంకేం కట్ చేయలేదన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా జేబులు అయితే ఈ విధంగానైతే స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఫ్రిడ్జ్ కవర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. అయితే ఇంకొక వైపు కూడా ఇదే విధంగానైతే జేబులు అనేది వేసేసుకోవాలి. సేమే ప్రాసెస్ కాబట్టి ఇంకొక వైపు అయితే చూపించలేదు నేను, అది కూడా సేమ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. జేబులు చూసారు కదా, మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు హ్యాంగింగ్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఇది కొంచెం సన్నగా పెట్టుకొని దీనికి పొడవుగా కూడా 2 జేబులు వచ్చేలాగా వరుసగా వచ్చేలాగా కూడా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. నేను జస్ట్ శాంపిల్ కోసం అయితే ఇలా సీజరు స్క్రూ డ్రైవర్ అయితే వేసి ఒక బాక్స్ వేసి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా మంచిగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. 2 వైపులా ఇలా వెయిట్ అనేది పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కవర్ అనేది అటు ఇటు జారకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్